వాట్ an ఎనర్జీ బాయ్స్. వామ్మో, ఇక్కడ ఉండే ఫ్యాన్స్ సౌండ్ ముందర నా సౌండ్ సరిపోవట్లేదు. మైక్ సౌండ్ కొంచెం పెంచండి. వినిపించట్లేదా? స్పీకర్లలో నా వాల్యూమ్ కొంచెం పెంచండి బాబు. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి, మెగా ఫ్యాన్స్ కి, అలాగే సాయి దుర్గా తేజ్ మెగా సుప్రీం హీరో ఫ్యాన్స్ కి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి స్వాగతం సుస్వాగతం. మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ హీరోగా, ఐశ్వర్య లక్ష్మి గారు హీరోయిన్ గా, జగపతి బాబు గారు, శ్రీకాంత్ గారు, ఇంకా చాలా తారాగణం మన ముందుకు తీసుకురాబోతున్నటువంటి ఒక చాలా భారీ బడ్జెట్ బిగ్ స్కేల్ ఫిల్మ్కి ఈరోజు గ్లిమ్స్తో మీ అందరికీ స్వాగతం పలకడానికి టీం అందరూ రెడీగా ఉన్నారు. దానితో పాటు ఈరోజు ఇంకొక సెలబ్రేషన్ కూడా ఏంటంటే సాయి దుర్గా తేజ్ 10 years ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. కంగ్రాచులేషన్స్ టు సాయి దుర్గా తేజ్. రే సినిమాతో మొదలు పెట్టుకొని ఆ తర్వాత పిల్ల నువ్వు లేని జీవితం, విన్నర్, సుప్రీం, అలాగే విరూపాక్ష, ప్రతిరోజు పండగ, ఇలా చాలా సినిమాలతో మనల్ని ఎంటర్టైన్ చేసినటువంటి మన స్టార్ 10 years కంప్లీట్ చేస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. వాళ్ళని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. ముందుగా మిస్టర్ డాన్స్లో చాలా నైపుణ్యం సంపాదించి చాలా సంవత్సరాల నుంచి ఎన్నో స్టెప్పులు ఈ వేదిక మీద నా కళ్ళ ముందే వేసినటువంటి రంగస్థలం సినిమాలో క్యారెక్టర్ బాగా గుర్తుండే ఉంటుంది మీకు. ఇతను మన చిట్టిబాబు పక్కనే ఉన్నాడు. బాబు మహేష్, రంగస్థలం మహేష్ అంటే ఒక సినిమా ఎంత ప్రభావం చూపించిందంటే ఇతని జీవితంలో ఇంటి పేరే మార్చేసింది. ఇతని ఇంటి పేరు ఇప్పుడు రంగస్థలం మహేష్. మహేష్ మహేష్ అందరికీ నమస్తే అండి. చరణ్ ఫ్యాన్స్ అందరికీ. బేసిక్గా నేను మీట్ అయిపోయా. దైవ సాక్షిగా నేను ఈ సినిమాలో లేను. స్వామినాయుడు గారిని, మన మనోహర్ని, ఈ సుబ్బన్నని అడిగి జస్ట్ చరణ్ను చూడటానికి వచ్చాను నేను, అంతే. ఈ సినిమాలో లేను. అంటే రంగస్థలం వర్క్ చేసిన తర్వాత 6 ఏళ్ళు అయిపోయింది ఆయన చూసి. నేను కూడా మీతో పాటు చూడడానికి వెయిట్ చేస్తున్నాను, సుమాకతో పాటు. సాయిధరం తేజ్ అన్న ఎలాగో విరూపాక్ష ప్రతిరోజు పండుగ చేశాను, 2 మంచి హిట్. ఇది కూడా చాలా గొప్ప సక్సెస్ అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ ఆపర్చునిటీ. నేను అడగకుండానే ఇంత చెప్పేశావు. అడిగితే ఇంకెంత చెప్తావో. నేను మీరే అదే అన్నారు కదా, 10 years ఆఫ్ సాయి దుర్గా. మహేష్తో డాక్టర్ రోజుకి కనీసం 5 నిమిషాలైనా సరే ఇలా ప్రాక్టీస్ చేయమని చెప్పాడు. రక్త ప్రసరణ కరెక్ట్గా అందడం కోసం మహేష్ మేమిద్దరం విడివిడిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఉన్న పళంగా డాన్స్ చేయడం అనేది మనం ఇప్పటి వరకు చూసాం, కానీ ఉన్న చోటే డాన్స్ చేయడం అనేది మహేష్ని చూసిన తర్వాతే మనం నేర్చుకున్నాం. గ్రేట్ మహేష్, నీ గొప్పతనం ఏంటో నీకు అర్థం కావట్లేదు. అదేంటో నాకు కూడా అర్థం కావట్లేదు. ఎనీవే, గ్రేట్ జాబ్. పడుతున్నావు ఏమైనా ఆక్సిజన్ సిలిండర్? ఎనర్జీ అంత వెళ్ళిపోయింది. ఎనర్జీ అదైపోయిందా? సరే, ఇదైపోయే లోపల నువ్వు వెళ్ళి కూర్చో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ మహేష్. యాజ్ యూజువల్ నువ్వు సూపర్ ఎంటర్టైనర్వి, గ్రేట్ యాక్టర్వి. థ్యాంక్ యూ మహేష్. నేను చెప్పినవన్నీ పొగడతలు అనుకోకు, అన్నీ అబద్ధాలే. సరే సార్, మీరు ఇక్కడే ఉండాలి. ఒక్క నిమిషం. ఎస్, వైవిఎస్ చౌదరి గారు మాట్లాడిన తర్వాత ఇంకో క్వశ్చన్ అడుగుదామని. అందరికీ నమస్కారం. ఈ వేదిక మీద నేను ఉన్నందుకు నాకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముందు ముఖ్యంగా ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందరికంటే ముఖ్యంగా ముందు అభిమానులందరినీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీలో ఈ ఎనర్జీ మీకు మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఆ ఎనర్జీనే నాకు లెజెండరీ నందమూరి తారక రామారావు గారు నాకు ఇచ్చారు. అందుకనే నేను సినిమా రంగానికి వచ్చాను, దర్శకుడిని అయ్యాను, నిర్మాతనయ్యాను. మన సాయిధరం తేజ్ని పరిచయం చేసే అవకాశం నాకు వచ్చింది.
వచ్చినప్పుడు సాయి ధరమ్ తేజ్ని ఒకటే అడిగాను, నువ్వెందుకు నటుడు అవ్వాలనుకుంటున్నావు అని అడిగాను. మనోడు చాలా చిలిపి సరదా మనిషి అనమాట. సాయి ధరమ్ తేజ్ చాలా చిలిపి అనమాట. అంటే రౌడీ అల్లుడి సినిమాలో చిరంజీవి గారు 2 షేడ్స్ ఎలా ఉంటాయో చిరంజీవి గారి పాత్రలో, ఆ షేడ్స్ 2 సాయి ధరమ్ తేజ్లో ఉంటాయి. చిలిపితనం ఉంటుంది, వినయం ఉంటుంది. సాయి ధరమ్ తేజ్ని నేను అడిగాను, నువ్వు హీరో ఎందుకు అవ్వాలనుకుంటున్నావు అంటే, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, లాయర్ అవ్వాలనుకున్నాను, అలాగే ఇంజనీర్ అవ్వాలనుకున్నాను, కానీ ఇవన్నీ ఒక జీవితంలో అవ్వలేను కాబట్టి ఇవన్నీ కలిపితే ఒక హీరో అయితే ఇవన్నీ పాత్రలు నేను ఈజీగా పోషించవచ్చు కదా అని చెప్పాడు. ఆ సమాధానం చూసి నేను షాక్ అయ్యాను. ఒక నటుడు అవ్వటానికి ఎంతో తపించాలి, ఎంతో కష్టపడాలి. ఆ కష్టాన్ని తను ఎంతో కష్టపడ్డాడు. అంటే ఇవన్నీ చదివేదానికంటే కూడా ఎక్కువ కష్టపడ్డాడు. తన బాడీని ఒక క్రమశిక్షణతో 130 కేజెస్ నుంచి 75 కేజెస్కి మార్చుకుని, ఆహార్యాన్ని మార్చుకుని తను సృష్టించుకొని ఒక హీరోగా నాకు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం చేసే అవకాశం నాకు దక్కింది. అతను ఈ 10 ఏళ్ల ఈ జర్నీ చూస్తుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీలాంటి ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నందుకు చాలా ఆనందంగా, అదృష్టం కింద తను ఇంత అదృష్టవంతులైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంటూ, మళ్ళీ తనతో ఒక విజయవంతమైన సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వైవిఎస్ చౌదరి గారు. మీది గోల్డెన్ హ్యాండ్. సూపర్గా మీరు హీరోస్ని లైక్ దేవదాస్ సినిమాతో రామ్ గారిని, అలాగే రే సినిమాతో సాయి దుర్గా తేజ్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈరోజు తిరుమల కిషోర్ గారు, మన ఈవెంట్ పేరు కార్నేజ్, అంటే ఊచకోత అన్నమాట. అంటే ఊచకోత అంటే కోపం వస్తుంది కాబట్టి మీకు ఈ క్వశ్చన్స్ అడుగుతాను. దేంట్లో ఎక్కువ కోపం వస్తుందో ఒకసారి చెప్పండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, నాకన్నా అందమైనటువంటి అమ్మాయిలు ఎవరైనా అటు నుంచి వస్తున్నారా? ఎందుకు అలా అటు చూస్తున్నారు? ఐశ్వర్య లక్ష్మి గారు కానీ వచ్చేసారా? ఓహో, అంతే ఆవిడే అనుకుంటా. మన సినిమా హీరోయిన్ ఆర్ ఐశ్వర్య లక్ష్మి. తను చేసినటువంటి ప్రతి ఒక్క సినిమాతోనూ ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మర్గా పేరు సంపాదించుకున్నటువంటి ఐశ్వర్య లక్ష్మిని ఈ మూవీలో కూడా మనం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో చూడబోతున్నాము. ఐశ్వర్య లక్ష్మి గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ఓకే, సో వినండి, మనము కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము. దీనికి మా డైరెక్టర్ గారు సమాధానం ఏం చెప్తారు అంటే, రండి ఆ ఎమోజీస్ అటు చూపించు మన వాళ్ళకి. ఏం క్వశ్చన్లు అండి? భయ్యా తోడా ప్యాజ్ డాలో. ఓకే, వింటారు సార్. ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉండేటువంటి ఆడియన్స్, అలాగే ఈ కార్యక్రమాన్ని చాలామంది లైవ్లో చూస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ, క్వశ్చన్ ఏంటంటే, బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది, తగ్గించండి అని ప్రొడ్యూసర్ అన్నప్పుడు కార్నేజ్ అంటే కోపం మీకు ఏ లెవెల్లో వస్తుంది? అందులోంచి మీరు ఒక కార్డు తీసుకోవచ్చు. లో, మ్యాక్స్, హై, మీడియం, నో. బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది అంటే మీకు కోపం రాదు. అంటే కోపం రాదా, లేకపోతే ఈ కార్డు నేను తీసేసుకుంటున్నాను ముందుగా? పాపం వైవిఎస్ చౌదరి గారు నాకు కార్డు ఏది అని. మీకు కూడా రాదా? నాకు అసలు ఎందుకు రాదంటే, ప్రొడ్యూసర్ కూడా నేనే కాబట్టి. అందుకనే నాకు రాదు. నేను మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగట్లేదు. అందుకే మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మాకు సంబంధించిన వాళ్ళని మీరు యాక్టింగ్లో పెట్టేసుకోండి ఈ క్యారెక్టర్కి అని రికమెండేషన్ చేస్తే అప్పుడు మీకు కోపం ఏ రేంజ్లో వస్తుంది? కార్నేజ్ రికమెండేషన్ చేసిన వెంటనే నాకు తల పగిలిపోద్ది, మొత్తం హై రేంజ్లో వస్తుంది కోపం. హై రేంజ్లో కార్నేజ్, ఊచకోత. ఇంకా ఊచకోత అంటే మీకు క్యారెక్టర్ ఫిట్నెస్ ఉంటేనే తీసుకుంటారు. నాకు నచ్చకపోతే ఏ పని చెయ్యను. నేను ఒక సీతయ్యని, ఎవరి మాట వినేది లేదు, ఎవరి మాట విన్ను. సూపర్ అండి, సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ తిరుమల కిషోర్ గారు అండ్ వైవిఎస్ చౌదరి గారు. రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక్క విషయం చెప్పడం మర్చిపోయానండి. ఎస్, చెప్పండి సార్.
ఈ కార్నేజ్ రిలీజ్ చేసిన తప్పుడు నేను చూశానండి. అది కార్నేజ్ అని ఒక చిన్న గ్లిమ్స్ లాగా రిలీజ్ చేశారు. సాయి ధరమ్ తేజ్ని ఆ బాడీ కట్లో అట్లా చూసిన వెంటనే నాకు అనిపించింది ఏంటంటే హీఈస్ గోయింగ్ టు రాక్ విత్ దిస్ మూవీ అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఆ బాడీని ఆ షేప్కి తీసుకురావటానికి తన ఎంత కృషి చేసి ఉంటాడో, ఎంత కష్టపడి ఉంటాడో నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎంతో కష్టం అనమాట అది. ఎందుకంటే మధ్యలో తనకు జరిగింది నాకు తెలుసు, మనందరికీ తెలుసు. ఆ దేవుడు తన ఎందు ఉన్నాడు, వాళ్ళ అమ్మగారి ప్రార్థనలు పూజలు తన ఎందు ఉన్నాయి. అందువల్లే తను మళ్ళీ తిరిగి ఆ బాడీ షేప్లోకి రాగలిగాడు. ఎక్సలెంట్గా ఉంది. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వైవీఎస్ చౌదరి గారు అండ్ తిరుమల కిషోర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత చక్కగా నించున్నందుకు. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మనకి ప్రొడ్యూసర్స్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిరంజన్ రెడ్డి గారు అండ్ అలాగే చైతన్య రెడ్డి గారు. చైతన్య రెడ్డి గారిని ఇప్పుడు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రుచిన్ ఇన్ఫ్రా అధినేత్రిగా ఆవిడ్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే మైరోన్ హోమ్స్ యువరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ఫర్ రుచిన్ ఇన్ఫ్రా వీడియో అండ్ బ్రోషర్ లాంచ్. ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, మరికొద్దిసేపట్లో రుచిన్ ఇన్ఫ్రా వారి బ్రోషర్ లాంచ్ కార్యక్రమం జరుగుతుంది. బట్ బిఫోర్ దాట్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, కెన్ యూ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ ఫెంటాస్టిక్ మెగా సుప్రీం సాయి దుర్గా తేజ్. 10 years ఆఫ్ ఇండస్ట్రీని కంప్లీట్ చేసుకొని కార్నేజ్ ఈరోజు ఈవెంట్కి విచ్చేస్తున్నటువంటి మన సాయి దుర్గా తేజ్కి గట్టిగా ఒకసారి అభిమానులు మీ కరతాళ ధ్వనుల నడుమ స్వాగతం పలుకుదాము. విషింగ్ హిమ్ సూపర్ సక్సెస్ అండ్ గ్లిమ్స్ కూడా చూడబోతున్నాము. ఆల్రెడీ ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉన్నారు. అలాగే వైష్ణవ్ తేజ్ కూడా ఈరోజు మనకి స్పెషల్ గెస్ట్గా అన్న కోసం వచ్చాడు. సో ఇన్వైటింగ్ ఆర్ ఉప్పెన వైష్ణవ్ తేజ్ అండ్ అలాగే సాయి దుర్గా తేజ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు అవర్ అరీనా. లైఫ్లో అందరికీ సక్సెస్లు, ఫెయిలియర్స్, అప్స్ అండ్ డౌన్స్, పాజిటివ్లు, నెగటివ్లు అన్నీ ఉంటూనే ఉంటాయి. కానీ అన్నిటినీ అధిగమించి జీవితంలో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని నిలబడ్డవారే రియల్ హీరో అవుతారు. సో లెట్స్ వెల్కమ్ ఆ రియల్ మెగా సుప్రీం సాయి దుర్గా తేజ్. అండ్ అలాగే ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టిన మన వైష్ణవ్ తేజ్ కి కూడా వెరీ వెరీ గ్రాండ్ వెల్కమ్. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్